వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ గౌరవ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ వీడియోలో దశాబ్దాలుగా నల్లగొండ ప్రజలు విషాన్ని తాగారు, ఆంధ్ర పాలకుల వల్ల విషాన్ని తాగారు అని మాట్లాడారు. నల్లగొండ ప్రజలు విషాన్ని తాగడానికి ఆంధ్ర పాలకులకి సంబంధం ఏంటి? రాజకీయ నాయకులకి సంబంధం కానీ సరే, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి అప్పుడైనా సరే, ఇప్పుడు ఒక ప్రదేశానికి నేల స్వభావం ఇవన్నీ ఉంటాయి. ఫ్లోరైడ్ బాధితులు ఎక్కడెక్కడున్నారు, ఎలా ఉన్నారు? నల్లగొండలో మాత్రమే లేరు. నల్లగొండలో నిజంగా అలా ఉండుంటే మూసీ ప్రక్షాళన అనేది ఎప్పుడో జరిగేది. ఎప్పుడో వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి కృష్ణా వాటర్ ఇంకోటి హైదరాబాద్కి ఇచ్చినట్టుగా పైప్ లేసి అక్కడికి ఇచ్చే కార్యక్రమం చేసి ఉండేవాళ్ళు. అక్కడ ఉండేటువంటి నాయకులు దాని మీద చొరవ చేసి పోరాటం అన్న చేసి ఉండేవాళ్ళు. మరి ఈ దశాబ్దాల కాలంలో మరి ఎందుకు చేయలేదు ఏంటో తెలియదు. నల్లగొండ ఫ్లోరైడ్ మీద ఎంతోమంది సాయుధ పోరాటాలు కూడా జరిగాయి. అడవిలో ఉండేటువంటి అన్నలు కూడా వచ్చి ఫ్లోరైడ్కి సంబంధించి రాజకీయ నాయకుల్ని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఎందుకు రాజకీయ నాయకులు పట్టించుకోలేదు ఆ రోజు? ఉమ్మడి రాష్ట్రంలో ఏమనంటే ఆంధ్ర పాలకులు అంటారు. మరి ఆంధ్ర పాలకుల పార్టీ వాళ్ళు పాలిస్తున్నప్పుడు వాళ్ళ దాంట్లో మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? సరే, ఇవన్నీ కాదు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నారు కాబట్టి ఇందులో పవన్ కళ్యాణ్ గారిదే పాత్ర అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం మీద ఏ విధంగా అయితే పోరాటం చేశారో ఉద్దానానికి సంబంధించి, అట్ ద సేమ్ టైం దాని తర్వాత నల్లగొండలో ఫ్లోరైడ్కి సంబంధించి కూడా ఆయన పోరాటం చేసి ఈ ఫ్లోరైడ్ వల్ల ఎవరు బాధపడకూడదు అని చెప్పి అక్కడ కూడా ఆయన సేవా కార్యక్రమాలు తీసుకెళ్ళాలి, అక్కడ కూడా ఏదైనా ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని నల్లగొండకి వెళ్తే అక్కడ రాజకీయ నాయకులు ఆయన రానివ్వలేదు, ఆయన అక్కడ పని చేయనివ్వలేదు, అక్కడ ప్రజలకు ఉపయోగపడనివ్వలేదు. ఇది నేననేటువంటి మాట కాదు, స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఒకసారి వీడియో చూడండి. పొలిటికల్ ప్రాసెస్ ఎంత దారుణంగా ఉంటుంది అనడానికి, నల్గొండలో ఫ్లోరోసిస్ ఇష్యూ ఉంటే నేను హెల్ప్ చేయడానికి సినిమా ఫంక్షన్లు చేసి ఆ డబ్బులు ఎందుకు అలా పెట్టడం అని చెప్పి ఆ డబ్బు బదులు రివర్స్ ఆస్మాసిస్ క్లీన్ వాటర్ ప్లాంట్ పెడదామని చెప్పి మనుషులను పంపిస్తే లోకల్ పొలిటీషియన్స్ సపోర్ట్ చేయలేదు. అసలు నీకేం పని ఇక్కడ, మీకేం పని అంటే జనాలకి ప్రజలకి చేయడానికి కూడా వీళ్ళకి ఏదో స్వార్థం ఉంటుందేమో. మానవత్వంతో చేస్తాం అనేది సగటు రాజకీయ వ్యవస్థ, అందరం చెప్పలేము, సగటు రాజకీయ వ్యవస్థ మనల్ని పడనివ్వదు. నాకు అది చాలా డీప్ అవేకనింగ్ కలిగింది ఆ రోజున. అంటే ఇది ఒక మంచి పని చేయాలి అంటే కేవలం మనం ఒక ఎన్జిఓ పెడితే సరిపోదా అని థాట్ అనిపించింది. Doing one of my films called Tammudu, when it ran successfully, just we wanted to celebrate a function there. Instead of celebrating a function, I told my team, to address any social issue or something, can we divert those funds to that particular issue? Then we found out about Nalgonda fluorosis. A lot of people and a lot of young kids, women of all ages, people of all ages were suffering. So when we tried to do that with my team, the local political groups didn't let it happen. It gave me a deep pain. To do really good in this society is very difficult. Different interest groups will create a conflict. కేవలం ఒక ఎన్జిఓగా సహాయం చేస్తే సరిపోదు. ఒక రాజకీయాలు ఒక బలమైన స్థానం ఉంటే తప్ప ప్రజలకు ఏమి చేయలేము అన్నది నాకు ఆ సంఘటన నాకు నల్గొండ జిల్లాలో జరిగింది. తమ్ముడు సినిమా చేస్తూ ఆ 100 రోజులు పండగ చేద్దామంటే దాని బదులు ఎవరికన్నా కూర్చొని, ముఖ్యంగా మన నల్గొండ జిల్లాలో ఆ టైంలో ఫ్లోరోసిస్ చాలా ఎక్కువ ఇబ్బంది ఉంటే ఒక ఊరిని దత్తత తీసుకుని మనం ఏదైనా చేద్దామని చెప్పి నేను మనుషుల్ని పంపిస్తే అక్కడ స్థానిక రాజకీయ నాయకత్వం మమ్మల్ని పడినవల. ఆ రోజు నాకు చాలా బాధ కలిగింది. ఒక మంచి పని చేయడానికి కూడా ఈ అడ్డంకులు ఏంటని. చూసారుగా, మరి పవన్ కళ్యాణ్ గారిని ఆపింది ఎవరు? ఒకసారి కాదు, 2 సందర్భాల్లో చెప్పారు ఆయన. 2 సందర్భాల్లో చెప్పినప్పుడు మరి నల్లగొండలో ఉన్నటువంటి వీరులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని ఆపేశారో, అక్కడికి వచ్చి కనీసం చేయనివ్వకుండా మరి విషం తాగుతూనే ఉన్నారు అని చెప్పి మాట్లాడడంలో ఏమన్నా ఉందా అసలు? మరి ఇప్పుడు వచ్చి సడన్గా ఇవన్నీ మాట్లాడడం అంటే ఏమనుకోవాలి? సో ఇంతకీ ఎవరంటారు నల్లగొండలో విషం తాగుతున్నప్పుడు, ఆ ఫ్లోరైడ్ వాటర్ తాగుతున్నప్పుడు వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనే సత్సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి చేద్దాం అనుకున్నప్పుడు ఆయన్ని అడ్డగించింది ఎవరు? ఆయన్ని చేయనివ్వకుండా ఆపింది, అడ్డుపడింది ఎవరు ఆ తెలంగాణ నల్లగొండ ద్రోహులు? మీరే చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.